Hi friends, welcome to 1919 Solutions. Exercise 2.2లో ఫస్ట్ టూ సమ్స్ నేను అంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఈరోజు వచ్చేసి నెక్స్ట్ మిగిలిన సమ్స్ చూద్దాం. ఇంకోసారి సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమైనా చెప్పారు, జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వాడ్రాటిక్ పాలినామియల్కి. అట్లనే వెరిఫై చేయమన్నారు రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్కి అలానే జీరోస్కి. థర్డ్ సమ్ 6x² - 3 - 7x. ఒకసారి ఈక్వేషన్ చూడండి. 6x² బాగానే ఉంది, -3 - 7x అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, గమనించండి, కాన్స్టెంట్ అనేది మిడిల్లో ఇచ్చారు. మన క్వాడ్రాటిక్ ఫామ్లో కాన్స్టెంట్ అనేది లాస్ట్లో ఉంటుంది, మిడిల్లో ఉండదు కాబట్టి దాన్ని క్వాడ్రాటిక్ ఫామ్లో రాసుకుంటాం. క్వాడ్రాటిక్ ఫామ్లో ax² + bx + c = 0. ఈ ఫామ్లోకి మనం చేంజ్ చేసుకోవాలి. క్వాడ్రాటిక్ ఫామ్లోకి వాళ్ళ ఈక్వేషన్ ఎలా ఇచ్చినా కానీ ax² + bx + c = 0 ఫామ్లో మనం రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి x² కోఎఫిషియంట్ ఎంత, 6. x కోఎఫిషియంట్ -7. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ వచ్చేసి -3. ఈ సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్లస్ మైనస్ జాగ్రత్తగా వేసుకోవాలి. చిన్న మైనస్ ప్లస్ పోయిందంటే సమ్ మొత్తం మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకుంటూ రావాలి. 3ని 6ని మల్టిప్లికేషన్ చేసుకుంటే 18 వచ్చింది. అట్లనే 18ని ఎలా రాసినా కానీ నాకు, అంటే 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా, 2 నెంబర్స్ యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా నాకు -7 రావాలి. అది యాడింగ్ అయినా పర్లేదు, సబ్ట్రాక్షన్ అయినా పర్లేదు. మల్టిప్లికేషన్ చేసుకుంటే నాకు 18 రావాలి. 6 × 3 18. 6ని 3ని మనం యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా -7 అనేది రాదు. కాబట్టి వేరే ఫ్యాక్టర్స్ తీసుకుందాం. 9 × 2 = 18 కదా అండి. సో -9 నుండి +2ని మనం తీసేస్తే ఎంత వచ్చింది, -7 వస్తుంది కదా. కాబట్టి -9 + 2ని నేను ఫ్యాక్టర్స్గా తీసుకుంటున్నాను. 6x² - 9x + 2x - 3 = 0. ఈ 6x² - 9x ఈ రెండిట్లో నుండి 3xని కామన్ తీస్తాను. 2x - 3 ప్లస్ దీంట్లో వచ్చేసి 1 కామన్ తీసానండి. 2x - 3 = 0. ఈ మొత్తం ఈక్వేషన్ నుండి నాకు ఏం కామన్ వచ్చింది, 2x - 3. 2x - 3ని కామన్ తీసేస్తే మనకు మిగిలింది 3x + 1 = 0. 2x - 3 = 0 అండ్ 3x + 1 = 0. వీటిని సింప్లిఫికేషన్ చేసుకుందాం. సింప్లిఫికేషన్ చేసుకుంటే x వాల్యూ వచ్చేసి 3/2 ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 3x + 1 = 0. దీన్ని సింప్లిఫై చేస్తే x = -1/3 వచ్చింది. ఇవి వచ్చేసి మనకి ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ అండి. నెక్స్ట్ మనకి సమ్లో ఏం అడిగారు, జీరోస్కి అలాగే కోఎఫిషియంట్స్కి వెరిఫికేషన్ అడిగారు కదా. వెరిఫికేషన్ చేద్దాం. ఆల్ఫా ఈక్వాలిటీ ఎంత వచ్చిందండి, 3/2. నెక్స్ట్ వచ్చేసి బీటా వాల్యూ ఎంత, -1/3. గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకుందాం. 6x² - 7x - 3. ఫస్ట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -b/a దట్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే అండి ఆల్ఫా + బీటా దట్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా బీటా వాల్యూస్ ఎంత, 3/2 అండ్ -1/3.
అవి రాసుకుంటాం. మైనస్ బి అంటే అండి ఎక్స్ కోఎఫిషియంట్, మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్. ఎందుకంటే మైనస్కి బీకి మైనస్ ఉంది, అట్లానే మనకి ఇచ్చిన ఈక్వేషన్లోనే మైనస్ ఉంది. సో మైనస్ ఆఫ్ -7. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత ఇద్దండి? 6 అయ్యిద్ది. 2 6లో 3 టైమ్స్, 3 3s 9, 3 6లో 2 టైమ్స్, 2 1s 2, దట్ ఈక్వల్ టు 7/6. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, ఇది కూడా 7/6. 7/6 ఈక్వల్ టు 7/6. ఆ రెండు వెరిఫై అయిపోయింది కాబట్టి ద సమ్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి? C/A. C వచ్చేసేమో కాన్స్టెంట్ బై ఏ అంటేనేమో x² కోఎఫిషియంట్, దట్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు C/A. 3/2 ఈక్వల్ టు 3/2 ఇంటూ -1/3. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్. మనకి ఈక్వేషన్లో కాన్స్టెంట్ ఎంత? -3 బై ఎక్స్ కోఎఫిషియంట్ 6. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందండి? 3/6. అది -1ని ఇంటూ 3 చేస్తే -3 వచ్చింది. సో -3/6 ఈక్వల్ టు -3/6. ఈ రెండు కూడా ఈక్వల్ అయినాయి కాబట్టి ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సమ్. 4u² + 8u గివెన్ 4u² + 8u. ఈచ్ని ఒకసారి రాసుకుందాం. ఎక్స్ కోఎఫిషియంట్స్, అలానే x² కోఎఫిషియంట్స్, కాన్స్టెంట్ టర్మ్స్, u² కోఎఫిషియంట్. ఆ x²కి బదులు మనకి ఇక్కడ u² అని రాశారు అంతే. మిగతాదంతా ప్రాసెస్ అంతా సేమ్, ఆల్ఫాబెట్ మాత్రమే మార్చారు. నెక్స్ట్ u కోఎఫిషియంట్ ఈక్వల్ టు 8. మనకి ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్ ఇచ్చారా? కాన్స్టెంట్ అనేది ఇవ్వాల. సో కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. 4u² + 8u ఈక్వల్ టు 0. ఈ రెండింటి నుండి మనకి ఏం కామన్ వచ్చింది? 4u అనేది కామన్ వచ్చింది. 4u²లోనేమో u ఒకటి ఉంటుంది, 4u పోతే నెక్స్ట్ 8uలోనేమో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 ఉంటుంది, ఈక్వల్ టు 0. 4u ఈక్వల్ టు 0. నెక్స్ట్ u + 2 ఈక్వల్ టు 0. u ఈక్వల్ టు 0 అండ్ u ఈక్వల్ టు -2. ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ వచ్చేసినాయి, 0 అండ్ -2. నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ జీరోస్కి అలాగే కోఎఫిషియంట్స్కి. గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. మనకి సమ్లో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 4u² + 8u. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -b/a, దట్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై ఏంటి? నెక్స్ట్ -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. అన్ని సమ్స్ ఇంతే అండి. జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఆల్ఫా బీటా వాల్యూస్ తీసుకొచ్చి సమ్ ఆఫ్ జీరోస్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు ఈక్వల్ అయితేనేమో వెరిఫై అయిందని, లేకపోతే వెరిఫై కాలేదని చెప్పటమే. చాలా సింపుల్. ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ ఎంత? 0 -2 అండ్ -b ఎంత వాల్యూ? -8/x² కోఎఫిషియంట్ అంటే u² కోఎఫిషియంట్. అంటే x² ప్లేస్లో ఉన్నది u² కదా. సో -2 ఈక్వల్ టు -2. ద సమ్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్
ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటండి? C/A ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు C/A. ఆల్ఫా బీటా వాల్యూస్ ఎంత అండి? 0 ఇంటూ -2 దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే సమ్లో ఇచ్చారా? లేదు, 0. యూ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 4. యూ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో యూ స్క్వేర్ ఇచ్చారు, అంతే తేడా. సో 0 వచ్చింది. 0 ఈక్వల్ టు 0 అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ జీరో కూడా వెరిఫై అయింది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సమ్ t² - 15. ఈ సమ్లో వచ్చేసి మనకి ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ఇవ్వలేదు, అయినా పర్లేదు, చాలా సింపుల్గా చేసేది. గివెన్ t² - 15. ఫస్ట్ t² కోఎఫిషియంట్ వాల్యూ రాద్దాం. t² కోఎఫిషియంట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ t కోఎఫిషియంట్ మనకి సమ్లో ఇచ్చారా? లేదు, సో 0. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ ఈక్వల్ టు -15. t² - 15 ఈక్వల్ టు 0. t² ఈక్వల్ టు 15 మైనస్ అటువైపుకి వెళ్తే ప్లస్ అయింది కదా అండి. నెక్స్ట్ ఈ స్క్వేర్ అనేది అటు సైడ్ ఈక్వల్ టు అటు సైడ్ అయితే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ అయింది, +/-√15. సో t ఈక్వల్ టు +15, అలానే t ఈక్వల్ టు -15. ఇవి వచ్చేసి నాకు ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్. ఆల్ఫా ఈక్వల్ టు √15 అండ్ బీటా ఈక్వల్ టు -√15. ఇప్పుడు వచ్చేసి వెరిఫికేషన్ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ t² - 15 సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -b/a ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. ఆల్ఫా సమ్ ఆఫ్ జీరోస్ అంటే అండి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఆల్ఫా బీటాలు ఎంత? √15 అండ్ -√15. √15 -√15 ఈక్వల్ టు -b/a. -b వాల్యూ ఇచ్చారా? x కోఎఫిషియంట్ మనకి ఇలా 0. సో 0/x² కోఎఫిషియంట్ ఎంత? 1. 0/1. 0 సంథింగ్ అంటే మనకి వాల్యూ వచ్చేసి 0 వచ్చింది. సో 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ అయింది కాబట్టి ద సమ్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు C/A దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు C/A. ఆల్ఫా వాల్యూ ఎంత అండి? √15 ఇంటూ -√15 దట్ ఈక్వల్ టు C ఎంత? కాన్స్టెంట్ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్లో -15 అండ్ x² కోఎఫిషియంట్ 1. -15/1 √15 మల్టిప్లికేషన్ చేస్తే మనకి 15 వచ్చింది. √15² వచ్చింది కదా, స్క్వేరును ఆ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి -15 మిగులుతుంది. సో ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ సమ్ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చేసి చూడండి. 3 × 4 వచ్చేసి మనకి 12 అనేది మల్టిప్లై చేస్తే రావాలి. అలానే ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే -1 రావాలి. ఇది చాలా సింపుల్ సమ్లోనే ఉంది ఆన్సర్, ఎందుకంటే 4లో నుండి 3 తీసేస్తే మనకి -1 వచ్చింది కదా. -4 నుండి +3 తీస్తే అవే మనం ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. 3x² - 4x + 3x - 4 = 0. కామన్ తీసేయండి. 3x - 4 ప్లస్ దీంట్లో 1 కామన్ తీస్తే 3x - 4 = 0.
3x - 4ని కామన్ తీస్తున్నాను ఆ మొత్తం ఈక్వేషన్ నుండి. 3x - 4 x + 2 x + 1 = 0. 3x - 4 = 0. దాన్ని సింప్లిఫై చేస్తే x = 4/3 వచ్చింది. నెక్స్ట్ x = -1. ఇవి వచ్చేసి ఆల్ఫా బీటా వాల్యూస్. సేమ్ మనం ముందు సమ్స్ చేసినట్టే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అలాగే సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడమే. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటాకి ఫార్ములా ఏంటి? C/A. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా + బీటా - B/A. ఇంతే అండి, సేమ్ ముందు సమ్స్ చేసినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ 1919 సొల్యూషన్స్.